కాంగ్రెస్ పార్టీ అరాచకాలు రోజు రోజుకు మితిమీరుతూ ఉన్నాయి. ఈరోజు గజ్వేల్లో కేసీఆర్ గారి కార్యాలయంపై చేసిన దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం పైన కాదు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల మీద దాడి మాదిరిగా అనిపిస్తూ ఉన్నాం. కేసీఆర్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ వారు రాసినటువంటి ఆత్మకథలో కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పి గొప్పగా రాసిండు. అరుణ్ జైట్లీ వారు తెలంగాణ ఇంత అభివృద్ధి అయిందంటే కారణం తెలంగాణ తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ అంత అభివృద్ధి జరిగిందని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. చాలామంది డజన్ మంది కాంగ్రెస్లో ఉన్న నాయకులు కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదన్నారు. అంతెందుకు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. మరి కేసీఆర్ తెలంగాణ తెచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎట్లా ఉన్నారు మీరు? ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కదా. ఇలా అందరు మంత్రులు తెలంగాణ వాళ్ళే ఉన్నారు. టోటల్గా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నంటే కేసీఆర్ గారి కారణం కాదా? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుమాలినటువంటి పైసలు లేని మంత్రి పదవులు ఇచ్చి మూలకు పడేస్తుంది. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించొద్దని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇలా ఇంత కష్టపడి మేము తెలంగాణ తెచ్చుకుంటే అసలు ఎవరి చేతిలో ఉన్నట్లా, ఏం జరుగుతున్నట్లా, ఈ ప్రభుత్వం వెనకాల ఎవరు నడిపిస్తున్నట్లు మాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారి కార్యాలయంలో మీరు దాడి చేస్తే అయిపోతుందా? ఇది పూర్తిగా హత్యాయత్నం. హత్యాయత్నం కింద కేసు బుక్ చేయాలి, శిక్షించాలి. కేసీఆర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తెలంగాణ తెచ్చిన నాయకుని మీద అసలు ప్రతిపక్ష నాయకుడు సభలో ఇటు ముఖ్యమంత్రి గారు అటు సభానాయకుడు సమాన హోదా ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణను పతాక స్థాయికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఆయన ఆఫీస్లో ఎవరు ఫోటో పెట్టుకోవాలని వీళ్ళు రాళ్లతో బలగొట్టి ధ్వంసం చేసిపోయి ఈ పైశాచికానందం చేస్తారా? రాహుల్ గాంధీ గారి ఆఫీస్లో మోడీ గారి ఫోటో ఉందా? ఆయన క్యాంప్ ఆఫీస్లో మోడీ గారి ఫోటో ఉందా? ప్రధానమంత్రి ఫోటో ఉందా? అంటే అక్కడ వాళ్ళు కూడా దాడి చేసి విధ్వంసం చేసి ఫోటో పెట్టాలనా? అంటే ఇది నన్ను చూపిస్తారా మీరు? రామరాజ్యం అన్నారు కదా, మరి ఇది రామరాజ్యమా? ఓ ప్రతిపక్ష నాయకుని ఇంటి మీద దాడి చేసి అద్దాల వల్ల కొట్టి లోపలికి వెళ్ళి ఫోటో పెట్టి ఇది ప్రోటోకాలా? అంటే ప్రోటోకాల్ అనేది ఇది అనమాట మీరు నేర్పిడిది. మీరు ఆఫీసులలో ఉండి ఎలక్షన్లు చేయొచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఎలక్షన్ అనౌన్స్ చేయొచ్చు, ఎలక్షన్ హామీలు అనౌన్స్ చేయొచ్చు, నడిపించచ్చు, ఓట్లు ఏమని అడగవచ్చు, ఆఫీసులలో పార్టీ కలరు రంగులేయచ్చు. ఇలా తెలంగాణ ప్రజలు ఏమడుగుతూ ఉన్నారు? మాకు సకాలంలో రైతు బంధు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. చనిపోయిన రైతుకు వెంటనే బీమా 5 లక్షల రూపాయలు వేయాలని చెప్తా ఉన్నారు. బోనస్ ఇస్తామని అన్ని ఒడ్లకు బోనస్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. డబ్బులు ఇస్తామయ్యా, యూరియా పిండి అవైలబుల్ పెట్టమని అడుగుతూ ఉన్నారు. ఇది తప్ప? రైతులు అడిగిన దానికి 6 గ్యారెంటీ అమలు చేయాలని ప్రజలు అడిగిన దానికి ఏ గ్రామంలో అయినా అవ్వ అడుగుతుంది ఏమైనా 4,000 పెన్షన్ అని, మహిళ అడుగుతుంది ఏమైంది నా 2,500 పెన్షన్ అని, బీసీలు అడుగుతారు ఏమైంది మా 42% రిజర్వేషన్ అని, విద్యార్థులు అడుగుతారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని. విద్యార్థులు అడుగుతారు మా రిజర్వేషన్ ఏమైందని.
విద్యార్థులు అడుగుతారు, నిరుద్యోగులు అడుగుతారు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనవని. మహిళా విద్యార్థులు అడుగుతారు స్కూటీలు ఏమైనవని. సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా ప్రజలు సోషల్ మీడియాలో తిడుతూ ఉంటే, మరి మీరు సోషల్ మీడియాలో తిడితే కూడా కేసు బుక్ చేసేటట్లు మొన్న ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు సెలెక్ట్ కమిటీ పోయింది. అంటే మాట్లాడితేనే కేసులు పెట్టేటట్లు చట్టాన్ని తీసుకొస్తున్నామన్న వాళ్ళు మరి దాడులు చేసి యుద్ధం సృష్టిస్తే అసలు పోలీసుల పాత్ర ఏంది? అసలు పోలీసులు ఉన్నారా? ఏం చేస్తున్నట్లు? క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఎవడు పెట్టుబడులు పెట్టాలంటే చూస్తే ఈ రాష్ట్రంలో ఏం క్రైమ్ రేట్ అని చూస్తాడు. క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. పట్టపగలు ఏటీఎంల నుంచి దోసుకుపోతున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. మరి పోలీసు అదేది రెడ్ బుక్ అన్నారు కదా, కాకి బుక్ ఎక్కడ పోయింది? మరి కాకి బుక్లు ఎక్కువ ఎక్కడ పోయినాయి? ఎవరైతే అతి ఉత్సాహంగా ఈ విధ్వంసానికి పాల్పడతారో ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వ విధానం, మీ పార్టీ విధానంగా మేము భావిస్తాం. గుర్తుపెట్టుకోండి. మీరు ఖండించకుండా ఇట్లా ఉసిగొల్పి షబాజ్ బాగా దాడి చేసి వచ్చినవరా, కేసీఆర్ గారి కార్యాలయం దాడి చేసి వచ్చినామంటే తెలంగాణ ప్రజల గుండె మీద దాడి చేసినట్ల. మేము కూడా మీలాగా చేయాలని ఒక పిలిపిస్తే కేసీఆర్ తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. మీరు అనుకుండొచ్చు, ఓ వీళ్ళు దాడి చేసినామా, ఈగ వాళ్ళని ఊరుకోం కేసీఆర్ గారి మీద. గుర్తుపెట్టుకోండి. ఏదో ఇట్లా దాడులు చేసి ధర్నాలు చేసి గేట్ల దగ్గర పోయి గొడవలు చేస్తే పోలీసు మీ చేతిలో ఉంది అనుకోకండి. పోలీసులు కూడా గుర్తుపెట్టుకోండి. మంచి పోలీస్, తెలంగాణ పోలీస్ అంటే దేశానికి పేరు తెచ్చింది. కొంతమంది చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తూ అవినీతి అధికారులు చేసిన దానికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇది మేము ఒక పిలిపి కార్యకర్తలకు ఇస్తే ఇదే ఉంటుంది. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇట్లా దాడి చేసి మేము కూడా దాడులు చేయాలా, దాడులు చేసి ఇవన్నీ తప్పుదో వాడగాల. రైతులకు ఇచ్చే రైతు బంధు నుంచి ఇచ్చిన హామీలన్నీ అడగొద్దు, ఈ కొట్లాటలు జరగాలని మీరు అనుకుంటున్నారేమో. కానీ కేసీఆర్ గారు గాంధేయ మార్గంలో తెలంగాణ తెచ్చిండు. ఇక గాంధేయ మార్గంలో ఉంటారు అనుకుంటవచ్చు, తప్పది. సహనం ఓపిక నశించిందంటే ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఇచ్చేంత వరకు గ్రామాల్లో తిరగొద్దని పిలిపిస్తే ఏమైపోతుందో ఆలోచన చేసుకోండి. ఒక్కనాడన్నా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు మాట్లాడిండా? ఏమైంది? రైతుల గోస చూసి ఈ ప్రభుత్వాన్ని తిట్టిండా? చెప్పండి. మౌనంగా పరిశీలిస్తున్నాడు. పరిశీలించి ప్రజలు మోసపోయినరు, మళ్ళీ మనం వస్తాం, వచ్చినాక ఎట్లా పూడ్చాలా, ఈ 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు నీగిపోయింది కదా, మళ్ళీ ఎట్లా డెవలప్ చేయాలా, రైతులను ఎట్లు బాగు చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు. మౌనంగా లేడు. తెలంగాణ ఉద్యమంలో దగ్గర చూసినాం కనుక చాలా నెలలు ఉంటే ఇట్లా విమర్శలు చేసేది. ఒక్కసారి వ్యూహాన్ని రచించి మళ్ళా సంవత్సరం ప్రోగ్రాం తీసుకొని బయటకు వచ్చేవాళ్ళం. ఇలా కేసీఆర్ గారి మౌనాన్ని మా కార్యకర్తలలో కామ్గా ఉన్నట్టు దాన్ని మీరేదో చేతకాంతనం అనుకోవద్దు. తెలంగాణ గురించి రైలు వస్తుంటే అడ్డం పరిగెత్తి జై తెలంగాణ అని చెప్పి ఢీకున్నటువంటి తెలంగాణ గురించి ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ఉద్యోగులు, ఎంతోమంది కుల సంఘాలు, ఎంతోమంది మేధావులు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కావడి మోసడానికి తెలుస్తుంది బరువు అనేది. ఇలా కేసీఆర్ కార్యాలయం మీద గజ్వేల్ మీద దాడి చేసినాం, గజ్వేల్ మీద ఆఫీస్ మీద దాడి చేసినామని పైశాచిక ఆనందం అంటే మీ అవివేకం అవుతుంది. దాడిని ఖండించకపోతే మీ క్యాబినెట్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ దాడిని ఖండించకుండా పార్టీ నాయకత్వం కానీ ప్రోత్సహిస్తే మరి భవిష్యత్తులో ఇదే కార్యకర్తలు సేమ్ ఈ విధంగా చేస్తే మరి ఇది తెలంగాణకు మంచిదా? ఎందుకు ఆ తెలంగాణ తెచ్చుకున్నది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్కృతిని తెలంగాణలో కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిని తెలంగాణలో కూడా ఇట్లా చేసుకోండి అని చెప్పి ఏదో డైరెక్షన్ మీద పనిచేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. ఇది
పంటలు కోతకు వచ్చినాయి, నీళ్లు సరిగా అందుతట్లేవు. శ్రీశైలంలో వాటర్ పవర్ జనరేట్ చేస్తూ వాటర్ వెళ్ళిపోతుంది, ఇంకా 10 రోజుల్లో కూడా నీళ్ళు రావు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. పాలమూరు రంగారెడ్డి జిల్లా కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను కష్టాల్లో ఉన్నట్టు వాళ్ళని తీర్చడానికి ప్రతిపక్ష నాయకులను సహాయం అడగాల్సిన అవసరం ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుని ఇంటికి పోయి అడ్వైస్ తీసుకునేటువంటి పరిస్థితులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఏకంగా ప్రతిపక్ష నాయకుని కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఆయన మీద దాడి చేస్తారా? ఇంటి మీద దాడి చేస్తారా? ఒకసారి ఫామ్ హౌస్ కాడ పోయి ధర్నా చేసారు, ఇప్పుడు ఆఫీస్ మీద దాడి చేసి పడగొట్టిండ్రు. అంటే ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకున్నారు? మీ కార్యకర్తలకు ఏం మెసేజ్ చేయాలనుకున్నారు? ఇది నేర్పాలనుకున్నారా మీ నాయకులకు? ఇది పద్ధతి కాదు, ఇది తెలంగాణ సంస్కృతి కాదు. ఇది ఏదో డైవర్ట్ చేయడానికి ఏదో కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. ఇది ఫుల్ స్టాప్ పడకపోతే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మిగతా పార్టీలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ ఆఫీస్ మీద ఇంకో ఆఫీస్ దాడి చేయడమో, ఎప్పుడైనా మేము గాంధీ భవన్ మీద దాడి చేసి ఏమైనా లోపల విధ్వంసం చేసినామా? ఏదైనా పార్టీ కార్యాలయం మీద విధ్వంసం చేసినామా? ఎవరైనా తెలుసో తెలియకో చేస్తే ఖండించినాం, కేసులు పెట్టించినాం, తప్పిదని. ఏకంగా ప్రతిపక్ష అసలు చరిత్ర ఎక్కర్లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే పోయి సీట్ దగ్గర పోయి మాట్లాడతారు, గౌరవిస్తారు. మరి అసెంబ్లీలో చూడడానికి మాత్రం నమస్కారం పెట్టి వచ్చారు, కానీ బయట ఏంది? ఇది పద్ధతి ఏంది? కార్యకర్తలను కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీస్ అధికారులకు ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యల వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఏం చేసినా ఏం కాదురా అని 2.5 సంవత్సరాల్లో కంట్రోల్ తప్పిపోయింది. ఒకరు ఇప్పుడు గజ్వేలు చూస్తారు, రేపు ఇంకో దగ్గర చేస్తారు. ఇది రేపు గవర్నమెంట్ మారగానే మళ్ళీ సేమ్ జరుగుతుంది. ఇదా ఇందుక మేము తెలంగాణ తెచ్చుకున్నది? మీరు అభివృద్ధి చేయండి, మేము సంతోషపడతాం. ఇప్పుడు కూడా దాని మీద ధ్యాస పెట్టండి. మీకు అర్థం కాకపోతే అడగండి కేసీఆర్ గారిని. ఉంది, అది దేశంలో కూడా ఉంది, ప్రతిపక్ష నాయకుని సలహాలు తీసుకునేది. లేకపోతే మౌనంగా ఉండండి. దాడులు ఏందండి ఇది? ఖచ్చితంగా దీని మీద దాడుల మీద పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా స్పందించాలి, అన్ని పార్టీలు కూడా స్పందించాలి. లేదంటే మీరు స్పందించకపోతే, ఖండించకపోతే మీరు దీనికి ఎంకరేజ్ చేసినట్లా భావించాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ ఇలాంటి పద్ధతి తెలంగాణకు అవసరమా? అభివృద్ధి అవసరమా? దాడులు అవసరమా? నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. ఇది థ్యాంక్ యూ.